నమస్తే, వెల్కమ్ టు 824x7 న్యూస్ అప్డేట్స్. చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు. పార్టీ నిర్వహణ అవసరాలకు 10 కోట్ల స్వార్జితత్వాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కళ్యాణ్. జగన్కి కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి, చంద్రబాబు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తిన రాము నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్, సందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు కూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ సొంత పార్టీకి భారీ విరాళం అందించారు. జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు 10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవి రత్నంకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితత్వాన్ని, ఉద్యమాన్ని విరాళంగా ఇచ్చారని ప్రస్తావించారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చించని తీరు గొప్పదని కొనియాడారు. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడం కోసం జనసేన పార్టీ సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం 10 కోట్లు అందజేస్తున్నాను. ఈ నగదు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు, 500 రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో సీనియర్ నేతలకు కీలక పదవులు అప్పగించారు. రెడ్డి సుబ్రహ్మణ్యంను పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించారు. కేఎస్ జవహర్ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గండి బాబ్జీకి విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. హిందూపురం లోక్సభ నియోజకవర్గం అధ్యక్షుడిగా బివి వెంకటరామును నియమించారు. ఇక టీడీపీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్నె సుబ్బారెడ్డి, కొవ్విలి యతిరాజ, రామ్మోహన్ నాయుడు, మధునూరి మురళీ కృష్ణరాజు, వాసిరెడ్డి, యేసుదాసులను నియమించారు. నేను సీఎం అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనంతపూర్ జిల్లా పేద జిల్లా, నీళ్లు లేని జిల్లా. అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు. అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశా. కియా మోటార్స్ని మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు, సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం కూడా గుజరాత్ పోటీ పడ్డారు. ఎక్కడా కాదని మన దగ్గరికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, సమర్థత. దగ్గర మన దగ్గరే తయారైన కార్లు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. కొన్ని 100,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. మన యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మనం అన్నీ చేస్తే పక్కనే ఒక జాకీ పరిశ్రమ వస్తే దానికి వాటా అడిగి తరిమేశారు.
ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే అమర్ రాజా బ్యాటరీస్, ఈ జిల్లా వాసి అమెరికా నుంచి వచ్చాడు, ఇండస్ట్రీ పెట్టాడు తిరుపతిలో, కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి ఇండస్ట్రీ పైన పడి ఆ ఇండస్ట్రీని తరివేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం. మేము నేరుగా పోయి తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పెడతామంటే వేరే రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోరీ హై అంటూ అక్కడే ఉన్న రేవంత్ రెడ్డి మోడీ మేరే బడే బాయ్ అంటాడు. అసలు ఇక్కడున్న కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ బీజేపీ అర్థం కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. आप एक मिनट सोचो, ऊपर राहुल गांधी है दिल्ली में, उन्होंने क्या बोलते, चौकीदार चोर है बोलते, चौकीदार चोर है అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నై చౌకీదార్ నీ అయినో చోర్ నై అయినో హమారే బడే బాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి, అదానీ ప్రధాని, అదానీ के लिए काम करते प्रधानी అని రాహుల్ గాంధీ అంటాడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे, जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. लिक्कर स्कैम कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, नहीं लिक्कर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై నేను జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జై భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరికపూడి చిన్నయ్య దొర, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కుప్పలేశ్వర్ అన్నారు. ముత్తారం మండలం సీతంపల్లి రామకృష్ణపూర్ గ్రామంలో ఎండిన పంటలను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాలలో రైతులతో మాట్లాడి నాడు నేటి పరిస్థితులపై చర్చించారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతంపేట, రామకృష్ణాపూర్, అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ఎండిన పంట పొలాలను, అదేవిధంగా రైతుల యొక్క ఇబ్బందులను గమనించడం కోసం నేను, నాతో పాటు మా జడ్పీ చైర్మన్ గారు పుట్ట మధు గారు, అదేవిధంగా ఈ ప్రాంత రైతులు, చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చిండ్రు. ఈరోజు ఈ ప్రాంతంలో చూసినట్టయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో చెరువు కింద ఉన్నటువంటి పొలాలు. దాదాపుగా ఈ ప్రాంతంలో రైతులు ఈ 4-5 గ్రామాలలో కలిసి 3-4 వేల ఎకరాలలో వరి పంటలు వేస్తే వరి పంటతో పాటు నీళ్ళు ఇస్తలేమో బతుకుతామని అనుకున్నారు. మరి ఈ విషయం ఏదో మొదలే ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టయితే ఒక ఎకరం కింద 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు కాదు. ఒక్కొక్క రైతు 2 ఎకరాల నుంచి మొదలుకుంటే 6 ఎకరాలు 7 ఎకరాలు కూడా పెట్టుబడి పెట్టి ఈరోజు ఏమి చేయాలనో దిక్కుతోచని పరిస్థితులలో రైతు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది, ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది, దేనికి కూడా పనికిరాని పరిస్థితి.
అసలు పోయిన సంవత్సరం ఈ దినానికి ఏ చెరువులో చూసినా, ఏ బావులో చూసినా, ఏ బోర్లలో చూసినా కావలసినన్ని నీళ్లు ఉండే. ఇంత మంచిగా నిర్మాణం చేసి చెరువులను మరమ్మతులు చేసి అనేక కాలువలు దవ్వి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి మార్పు చేసుకున్నారు. ఎవరైతే ప్రభుత్వ నిర్వహణ చేస్తున్నారో పాత పద్ధతులలో నీళ్లను కొనసాగించి రైతులను కాపాడితే మీ మార్పుకు అర్థం ఉండేది. కానీ ఇలా మార్పు జరిగిన వెంటనే కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా తాగునీళ్ళకు కూడా చాలా కటకట ఉన్నది. పోయిన సంవత్సరం నిజంగా వర్షాలు పడలేదా అంటే పుష్కలమైన వర్షాలు పడ్డది. దాదాపు ఏళ్ళ కింద 400-500 ఏళ్ళ కింద పడనంత వర్షం పడ్డది. అయినా ఇలా నీళ్ళు లేవు. మరి ఎక్కడికి పోయినాయి నీళ్ళు? పోయిన సంవత్సరం ఉన్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు లేవు? ఓదికేమో రైతులు ఈ బాధపడుతుంటే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెచ్చుకోపోండి రుణమాఫీ 2 లక్షలు చేస్తాం డిసెంబర్ 9వ తారీఖు అనగానే కొంతమంది 1 లక్ష తెచ్చుకున్నారు, కొంతమంది 2 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ బ్యాంకర్లు పోయి ఇంటి మీద నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే 138 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇది మన దురదృష్టం. ప్రభుత్వం మారి 3-4 నెలలు తిరగక ముందు 138 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఏం లేదు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో పార్లమెంట్ లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రామగుండ కమిషనర్ ఆదేశాల మేరకు రామాలయం చౌరస్తా నుండి రాజు చౌక్ చౌరస్తా మీదుగా ర్యాలీగా సిఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓటును స్వేచ్ఛగా విధంగా వినియోగించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు పోలీసు వారికి సహకరించాలని పోలీసు వ్యవస్థ ప్రజల మధ్య ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి శశిధర్ రెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, ప్రవీణ్ కుమార్, రాజశేఖర్, అంజయ్య, సిఆర్పీఎఫ్ బలగాలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఈ సిఆర్పిఎఫ్ ఫోర్స్, కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్సు మరియు మందమరి సర్కిల్ యొక్క అధికారులు, సిబ్బంది మన రామకృష్ణాపూర్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది, కవాతు నిర్వహించడం జరిగింది. సో ఇది ఈ రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఓటర్లు గమనించాలి. మీకు ఓటర్లకి మేము పోలీస్ ఫోర్సు అందుబాటులో ఉన్నామని మీకు ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించడానికి, మేమంతా ఉన్నామని చెప్పడానికి, ఒక విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈరోజు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు లోకల్ పోలీసులము ఈ కవాతు చేయడం జరిగింది. కాబట్టి ఓటర్లందరూ ఈ లోక్సభ ఎన్నికల రోజు మే 13వ తారీఖు రోజు మనము అందరూ స్వచ్ఛందంగా ఎన్నికలలో పాల్గొని మీ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా, నిర్భయంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల రోజు కానీ ఏవైనా ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘనలు, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లు మీరు గమనించినట్లయితే మీరు 1950కు కానీ, టోల్ ఫ్రీ నంబర్ 1950కు కానీ, సి విజిల్ అనేటువంటి యాప్ కానీ మీరు ఫిర్యాదు చేసినట్లయితే వెంటనే ఆ యొక్క సమస్యను ఇమీడియట్గా అటెండ్ చేసి ఆ యొక్క ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ, ప్రజలందరూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, తర్వాత సి విజిల్ కానీ మీరు ఫిర్యాదు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రోజు మన రామకృష్ణాపూర్ పట్టణంలోని చాలా పోలింగ్ స్టేషన్లలో మనకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంది. కానీ ఆ రోజు రాత్రి 8-9 అయింది. కాబట్టి దయచేసి ఓటర్లందరూ పొద్దున పూట మే 13 అంటే బాగా ఎండలు ఉంటాయి.
సరే వేద్దాంలే మధ్యాహ్నం వేద్దాంలే అని పనికి పోకుండా మొదలే మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తదుపరి మీ యొక్క పనులకు వెళ్ళాలని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మనకు లేట్ అయింది, బాగా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్, కొంచెం ఎర్లీగా మీ నూకాంబిక ఉత్సవాలను జయప్రదం చేయాలి. అనకాపల్లి దళపతి స్థానిక నూకాంబిక అమ్మవారి జాతర ఉత్సవాలను జయప్రదం చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత తెలిపారు. స్థానిక అమ్మవారి ఆలయంలో మంగళవారం స్థానిక విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ అధికారి మరియు ఆలయ ఈవో బండారు ప్రసాద్ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు.
మూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి వార్షిక కొత్త మహోత్సవ జాతర 2024 జాతర 7/4/2024 నుంచి 7/5/2024 వరకు నెల రోజుల పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా భక్తులందరికీ కూడా కావలసినటువంటి చలవ పందిళ్ళు, క్యూ లైన్స్ ఏర్పాట్లు మరియు మంచినీరు వగేరా అన్ని సకల సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని శాఖల నుంచి కూడా సమన్వయం కొరకు ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్డీఓ అనకాపల్లి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సదరు సమావేశంలో పోలీసు, మెడికల్, ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయమని ఆర్డీ గారు కూడా ఆదేశించి ఉన్నారు. కాబట్టి మనం ఆ సమావేశం మేరకు వివిధ శాఖలందరితో కూడా సమన్వయపరచుకొని ఈ వార్షిక జాతరని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ పట్టణంలోని స్వీప్ ఆధ్వర్యంలో కార్యక్రమాలలో భాగంగా మంగళవారం ఓటర్లు అవగాహన చైతన్య ర్యాలీ నిర్వహించారు. డిఎస్ఏ స్టేడియం వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలో డిఎస్ఏ స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, తెలంగాణ చౌరస్తా మీదుగా ప్రధాన వీధిలో ప్రజలను చైతన్యపరుస్తూ ముగిసింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ప్రతి ఓటరు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అందరూ కూడా ఫ్రెండ్స్ అవ్వాలని చెప్పి the citizens of India having abiding faith in democracy hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you. సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు. పార్టీ నిర్వహణ అవసరాలకు 10 కోట్ల స్వార్జితత్వాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కళ్యాణ్. జగన్కి కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి, చంద్రబాబు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.
ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.